మీరందరూ ఇప్పుడు బాగా పేరుగాంచినటువంటి భద్ర అవ్వచ్చు, లేకపోతే ధీరా అవ్వచ్చు, లేకపోతే పంతులు అవ్వచ్చు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి రణ అవ్వచ్చు. ఇవన్నీ చాలా మంది పశుపోషకులు వెళ్ళి చూసి అవి పనికిరావని వదిలేసినటువంటి సందర్భాల్లోనే అవి నాకు నా ఫామ్కి రావడం జరిగింది. మనకి ధీరా అనేది సెట్ అయింది. దాని ఎమ్మటికి ధీరా అనే నామకరణంతో ధీరా అనేది అది 3 సంవత్సరాలు దాని చరిత్రని అలా ముందు కొనసాగించాలండి. దాని ఎమ్మటికి ఎన్ని ఎద్దులను సెట్ చేసాం అది తెలియదు. దాదాపు ప్రతి గిత్తకి ఒక చరిత్ర ఉంటుంది. వేమారం గిత్తన 5 సంవత్సరాలు తోలింది, దాన్ని ఇంకెవడ కొట్టలేదు. కొట్టడం ఎవడి వల్ల కాదు. ఏదన్నా ప్రయత్నం చేయడానికి ట్రై చేశాను కానీ దానివల్ల అలా భగవంతుడు ఒక్కొక్క గిత్తకి లేకపోతే ఒక్కొక్క పశువుకి ఒక్కొక్కటి జాతకం రాస్తాడు. గెలిపోవటంలో ఎవడు సత్తు కాదు. ఓకే, ఇదే వర్గం, ఐ రిపీట్, అదే వర్గం 60 నడవడం వాస్తవం. నేను ఇవ్వలేదు అన్న తర్వాత వాళ్ళు 44 లక్షలు పెట్టి అర్థం కొన్నారు. ఏది మన రాజు ఉన్నారు కదా యూట్యూబర్, ఆ రాజు వేరే వాళ్ళని తీసుకెళ్ళి అది పశువుల మీదకి గోశాలకు కావాలంటే సరే మీరు తీసుకెళ్ళమని. తెలియని సినిమా కూడా వీళ్ళకి ఇంకోటి ఉందిగా, యథార్థం. అది ఎవడ బెనిఫిట్ పొందాడు, ఎవడు లాస్ అయ్యాడు అనే దానికన్నా పశువులు పోషించే పశుపోషకుడు అందరూ వైర్యం పడిన ప్రతి పశుపోషకుడు పోగొట్టుకున్నాడు. అంతిమంగా అయితే నో రిటర్న్స్, సున్నానే. అది నేను అవ్వచ్చు, ఆర్కే అవ్వచ్చు, పిఆర్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎస్ అవ్వచ్చు. మీకు ఉదాహరణ ఎస్ఎస్ఆర్ చూడండి, 10 లక్షలు పెట్టి ఒక ఎద్దుని ఒక జాతను కొన్నారు, 80 లక్షలు పెట్టి ఒక ఎద్దుని కొన్నారు. 80 లక్షలు ఒక ఎద్దు పరుగుద్దని మనం ఎప్పుడో బ్రెజిల్లో ఎంతో తప్పితే మనం భారతదేశంలో 80 లక్షలు ఒక ఎద్దు అమ్ముద్దని ఆవిడ ఊహించాడా? కేవలం దేనికి? వైర్యం, కసి, పట్టుదల, పగ, ప్రతీకారం. అంతే. ఎవడో ఒకడు లీడింగ్లో ఉన్నాడు, సరే ప్రస్తుతానికి నేను లీడింగ్లో ఉన్నాను, ధీరాన్ని కొట్టాలి, కసి, పగ సాధించారు. అంతే. అందులో